అసలు ఈ శిలాజిత్ అంటే ఏంటి? చాలామంది సెలబ్రిటీస్ వాడుతున్నారు. అన్నీ ఇన్‌స్టాగ్రామ్ మొత్తం ఇదే చూపిస్తున్నారు. నా ఫీడ్ అంతా శిలాజితే ఉంది. అసలు ఈ శిలాజిత్ ఏంటి? అసలు దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? ఒకసారి సెర్చ్ చేసి చూద్దాం. వెయిట్, వెయిట్. నీకు శిలాజిత్ అంటే ఏంటో తెలుసుకోవాలని ఉందని నాకు అర్థమైంది. నువ్వు అంత స్ట్రెస్ తీసుకోకు, నేను చెప్తా. ఐ టెల్ యూ. అవునా? శిలాజిత్ అంటే నీకు తెలుసా? అసలు ఏంటిది? దీని బెనిఫిట్స్ ఏంటి? అసలు ఇది ఎలా చేస్తారు? ఎవరెవరు తాగొచ్చు? దీన్ని అసలు తింటారా? తాగుతారా? మార్నింగా? నైటా తాగాల్సింది? ఎవరైనా తాగొచ్చా? ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? అండ్ ఓన్లీ నేనైతే జిమ్ చేసే వాళ్ళే తాగడం చూసా. జిమ్ చేసేవాళ్ళు, ఫిట్‌నెస్ మెయింటైన్ చేసే వాళ్ళే తాగాలా? ఎవరైనా తాగొచ్చా? హోల్డ్ ఆన్. నీకు చాలా క్వెషన్స్ ఉన్నాయని నాకు చాలా క్లియర్‌గా అర్థమైంది. నేను డీటెయిల్డ్‌గా, సింపుల్‌గా చెప్తాను, వినేసేయి. మీరు కూడా శిలాజిత్ గురించి కంప్లీట్‌గా తెలుసుకోవాలి అనుకుంటే, దాని బెనిఫిట్స్ తెలుసుకోవాలి అనుకుంటే, ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఓకే. వాట్ ఈస్ శిలాజిత్? శిలాజిత్ అనేది ఒక రాకీ, స్టిక్కీ స్టిక్కీ థార్ లైక్ రెజిన్ అనమాట. అది మోస్ట్లీ హిమాలయాస్లో, మౌంటైన్స్లో మనకి దొరుకుతుంది అనమాట. యాక్చువల్లీ ఇది ఎలా ఫామ్ అవుతుంది అంటే, ప్లాంట్ మెటీరియల్, వాట్ ఎవర్ ద ప్లాంట్ మెటీరియల్ ఇస్ దేర్, అది డీకంపోజ్ అయ్యి మనకు ఒక రాకీ సబ్స్టెన్స్లో ఫామ్ అవుతుంది. అదే శిలాజిత్. దీన్ని ఏం చేస్తారు అంటే, శిలాజిత్ రాకీ మెటీరియల్ ఏమవుతుందో దాన్ని తీసుకొని దాన్ని కలెక్ట్ చేసి క్లీన్ చేసి ఫిల్టర్ చేస్తారు. అండ్ దే సమ్టైమ్స్ హీట్ ఇట్. దాంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ కానీ, దాంట్లో ఉన్న మెటీరియల్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేయడానికి హీట్ చేస్తారనమాట. హీట్ చేసిన తర్వాత ఫిల్టర్ చేసి మనకి బయట అవైలబుల్ ఉంటుంది స్టోర్స్లో. లైక్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ పౌడర్ ఫామ్, స్టిక్కీ జెల్ ఫామ్లో కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. దిస్ ఇస్ వాట్ శిలాజిత్. దీనివల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అంటే, ఇది మన ఎనర్జీ లెవెల్స్ని బూస్ట్ చేస్తుంది, అండ్ మెమరీ పవర్ని ఇంప్రూవ్ చేస్తుంది, అండ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి, అండ్ స్ట్రెస్ లెవెల్ అయితే చాలా అంటే చాలా రెడ్యూస్ చేస్తుంది. అండ్ ఇన్ నవడేస్ వరల్డ్, లైక్ ప్రతి జాబ్లో జాబ్ చేసినా చేయకపోయినా దేర్ ఈజ్ స్ట్రెస్. ఎస్పెషల్లీ ఇన్ కార్పొరేట్ జాబ్స్ అయితే అసలు స్ట్రెస్ చెప్పాల్సిన అవసరమే లేదు. దీనివల్ల ఒక బెనిఫిట్ ఏంటి అంటే, స్ట్రెస్ని రెడ్యూస్ చేస్తుంది, యాంటీ ఏజింగ్కి కూడా యూజ్ అవుతుంది. యా, ఎవరెవరు తీసుకోవచ్చు? ఎవరైనా, మేల్ అయినా తీసుకోవచ్చు, ఫీమేల్ అయినా తీసుకోవచ్చు. పీపుల్ హూ ఆర్ అబవ్ 16 years of age కెన్ టేక్ ఇట్. ఐ మీన్ 16 years నుంచి 60 years మధ్యలో ఉన్న వాళ్ళు, ఆ ఏజ్ గ్యాప్లో ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. మేల్ అయినా ఫీమేల్ అయినా తీసుకోవచ్చు. అండ్ కిడ్స్కి ఇది సజెస్టెడ్ కాదు. బిలో 16 years ఉన్న వాళ్ళకి ఇది సజెస్టెడ్ కాదు. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా ఇది సజెస్టెడ్ కాదు. వాళ్ళిద్దరికి వెరీ బిగ్ నో. అండ్ ఎలా తీసుకోవాలి అంటే, ఏ టైంలో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అంటే, యూ కెన్ హ్యావ్ ఇట్ ఇన్ ద మార్నింగ్ ఆర్ ఇన్ ద ఈవినింగ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు కాబట్టి బెటర్ యూ కెన్ హ్యావ్ ఇట్ ఆఫ్టర్ డిన్నర్, సో దట్ డిన్నర్ చేసి ఇది తాగేసి పడుకోవచ్చు హ్యాపీగా. అండ్ వామ్ వాటర్ ఆర్ వామ్ మిల్క్, దాంట్లో ఒక స్పూన్ ఇది మిక్స్ చేసేసి తాగేస్తే సెట్. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని చెప్పి 1 spoon, 2 spoon, 3 spoons అలా తీసుకోకండి. మేము ఇది తీసుకున్నప్పుడు ఆ స్టోర్ అతను చెప్పాడు, దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి, ఫేస్ గ్లో అవుతుంది అని చెప్పి 2-3 spoons ఒకే రోజు తీసుకోకండి, నెక్స్ట్ డే మీరు హాస్పిటలైజ్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పాడు. అండ్ ఐమ్ టెలింగ్ యూ దిస్ ఆల్సో. దాంట్లో ఒక చిన్న స్పూన్ ఉంటుంది, ఆ స్పూన్ తోటే మీరు ఎవ్రీడే తీసుకోవాలి. బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని చెప్పి 2-3 spoons అలా ఒక్కరోజే తీసుకోకండి. హియర్ నేను ఒక 1 glass ఆఫ్ వాటర్, 1 glass ఆఫ్ మిల్క్ తీసుకున్నాను మీకు చూపించడానికి. శిలాజిత్ ఇలా ఉంటుంది చూడండి. అండ్ దీంతో పాటు ఒక చిన్న స్పూన్ కూడా ఇచ్చారు. ఆ చిన్న స్పూన్తో మీరు జస్ట్ ఒక స్పూన్ వాటర్లో కానీ మిల్క్లో కానీ వేసేయాలి. వేసేసి ఒక 5 minutes మీరు దాన్ని పక్కన పెట్టేస్తే అది పూర్తిగా
వాటర్లో అయినా మిల్క్లో అయినా డిజాల్వ్ అయిపోతుంది. వన్స్ అది డిజాల్వ్ అయిపోయింది, మొత్తం కరిగిపోయింది అన్నప్పుడు దెన్ మీరు తాగొచ్చు దాన్ని. టేస్ట్ ఏం లేదు, ఇట్స్ లైక్ ప్లెయిన్ వాటర్ ఓన్లీ. కొంచెం స్మెల్ డిఫరెంట్ స్మెల్ ఉంది అంతే. అర్థమైందా శిలాజిత్ అంటే ఏంటో, దానివల్ల బెనిఫిట్స్ ఏంటో? చాలా క్లియర్గా అర్థమైంది. దీనివల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా, నాకు అసలు ఇప్పటివరకు తెలియదు దీంట్లో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని. ఈ రోజు నుండే ఐ స్టార్ట్ డ్రింకింగ్. డెఫినెట్గా అసలు మర్చిపోకుండా ఎవ్రీ డే తాగడం స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దిస్. ఓకే మ్యామ్, బాయ్. హలో గైస్, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా?